నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మూవీ రివ్యూ భారతీయుడు 2. ఈ భారతీయుడు 2 గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ముందుగా చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది. 1996లో భారతీయుడిగా శంకర్ సంధించిన అస్త్రం ఇండియన్ సినిమాలో ఒక సంచలనమనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో ఈ లంచగొండితనం పైన పెద్దగా అవగాహన లేదు. అంటే అప్పట్లో లంచం తీసుకోవడం అంటే పెద్ద నేరం కింద చూసేవారు. ఈ రోజుల్లో అది కామన్ అయిపోయి ఉండొచ్చు, కానీ బట్ అప్పట్లో లంచం అంటే చాలా దారుణంగా ట్రీట్ చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి అనే వ్యక్తి ఈ కరప్టెడ్ ఇండియాని కరెక్షన్ చేయడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం అండ్ ఆయన ఫ్యామిలీలో ఆయన కూతురు చనిపోవడం ద్వారా ఇలా ఎంతమంది ఫేస్ అవుతున్నారని ఆయన ఆలోచించి తప్పు చేసిన తన సొంత కొడుకును కూడా వదలకుండా చంపేస్తాడు. సో అప్పట్లో ఈ సినిమా సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే అందులో మ్యూజిక్ పరంగా ఏఆర్ రెహమాన్ కానీ, పర్ఫార్మెన్స్లో వచ్చిన కమల్ హాసన్ ఎప్పుడు పర్ఫార్మెన్స్ అంటే పీక్స్లో ఉంటుంది. అండ్ ఆ సేనాపతి రోల్లో అండ్ కొడుకుగా రెండు కమల్ హాసనే చేయడంతో ఆ సినిమా చాలా హైట్స్కి వెళ్ళిందని చెప్పాలి. అంటే పర్ఫార్మెన్స్లో కమల్ హాసన్ సూపర్, ఎమోషన్ అండ్ మ్యూజిక్ ఇలా ప్రతి ఎలిమెంట్లోనూ ఆ సినిమా సూపర్ టాప్ నాచ్ అని చెప్పాలి. అండ్ శంకర్ కూడా చాలా పగడ్బందీగా హ్యూమన్ ఎమోషన్స్ని రగిల్చారు ఆ సినిమాలో. బట్ ఇక అదే కంటెంట్తో అంటే కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 28 సంవత్సరాల తర్వాత భారతీ 2గా వచ్చారు. యూజువల్గా సీక్వెల్స్ అంటే అదే కథ ఉండాలి, కాకపోతే చూపించే కొత్తదనం ఉండాలి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఆ విషయంలో చెప్పుకోవాలంటే దృశ్యం సినిమాని సీక్వెల్స్కి బెస్ట్ సీక్వెల్స్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే దృశ్యం ఎంత పెద్ద హిట్టో మలయాళంలోది, అదే సినిమాకి సీక్వెల్గా నీతు జోసెఫ్ దృశ్యం 2ని తీశారు. సేమ్ అదే కథను సస్టైన్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. సో అట్లాగే ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే సీక్వెల్స్ అంటే అది పర్ఫెక్ట్ సీక్వెల్. ఆ టైటిల్ వాడుకుని వేరే కథ చూపించడం ఇలాంటి సీక్వెల్స్ మనం చాలా చూసాం. కానీ భారతీయుడు 2 విషయానికి వచ్చేసరికి అదే లంచగొండితనం పైన అదే సేనాపతి. అంటే అప్పటికే ఆయనకి ఒక 70 ఏళ్ళు అలా లెక్కేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ సేనాపతి ఏజ్ వచ్చి 100 years పై మాటే. అలాంటి అప్పట్లోనే ఓల్డేజ్ ఆయన పోటీ చేసి ఇప్పుడు 100 years ఉన్న ఆయన ఎలా స్ట్రగుల్ చేస్తాడు, ఇండియాని ఎలా మారుస్తాడు అన్న దానిపైన చాలామంది ఫోకస్ చేశారు. శంకర్ సినిమా అనగానే ఫుల్ ఆఫ్ సోషల్ ఎలిమెంట్స్ అండ్ మెసేజ్, హ్యూమన్ ఎమోషన్స్ గట్టిగా ఉంటాయని అందరూ బలంగా నమ్ముతాం. ఎందుకంటే భారీతనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కథకి అండ్ ఎమోషన్స్ కూడా శంకర్ అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఈ భారతీయుడు 2 విషయానికి వచ్చేసరికి శంకర్ ఆ విషయం కంప్లీట్గా ఫెయిల్. సిద్ధార్థ్ అండ్ ఆ టీం కొంతమందితో కలిసి సొసైటీలో జరుగుతున్న అన్యాయాలపైన కొన్ని షో రీల్స్లో మనకు చూపిస్తూ ఉంటారు. లంచగొండితనం వల్ల ఎవరెవరికి ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతున్నాయి. సో బార్కింగ్ డాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించడం, దీన్ని ఆపాలని కసిగా ఆలోచించడం, ఇవన్నీ షో రీల్స్ చూస్తే అబ్బో సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని మనకి ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది ఈ కొంత రీల్స్ నడిచే వరకు. అండ్ కమల్ హాసన్ వచ్చి వీటన్నిటిని కరెక్ట్ చేస్తాడో అని ఆడియన్స్ కనెక్టెడ్గా చాలా స్టేబుల్గా కూర్చునే సమయానికి కమల్ హాసన్ ఎంట్రీ వస్తే బాగుంటుంది అని సిద్ధార్థే భావించడం. అండ్ సిద్ధార్థ్ ఒక హ్యాష్ ట్యాగ్ రైస్ చేస్తాడు, కమ్బ్యాక్ ఇండియన్ అని. ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వెళ్ళటం, యావత్ ఈ కరెక్షన్ వరల్డ్ని కరెక్ట్ చేయడానికి భారతీయుడు రావాలి, ఇండియన్ రావాలి అనుకుంటే ఎక్కడో చైనాలో ఉన్న ఈ భారతీయుడికి ఈ మెసేజ్ రీచ్ అవటం అండ్ ఓవరాల్గా ఆయన రావడంతో పరిస్థితులు అంతా చక్కబడతాయి అనుకుంటాం. బట్ అప్పటి వరకు సినిమా ఒక స్పీడు ఎమోషన్స్లో నడిచిన సినిమా ఎప్పుడైతే భారతీయుడు ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి కొంచెం స్లో అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి ప్యారలల్గా శంకర్ సినిమా అయినటువంటి అపరిచితుడు గుర్తు రాక మానదు. ఎందుకంటే అపరిచితుల్లో హీరో విక్రమ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. బైక్ వైర్ కట్ అయిపోతే వాళ్ళపైన కేసు వేయటం, చిన్నవి ఖాళీగా రోడ్డు పైన తాగేసి పడుకున్న వాళ్ళని ఇంటరాక్ట్ చేయడం, ఇలా ఎమోషన్స్ అన్ని బిల్డప్ చేసి విక్రమ్ ఫీల్ అయ్యి అపరిచితుడు ఎలాగైతే రైజ్ అవుతాడో సో అట్లానే ఇక్కడ బ్యాక్ రావటం ఇవన్నీ కరెక్ట్ చేస్తాడని మనం ఆలోచించే టైంలో ఈ భారతీయుడు రావటం అండ్ ఆల్రెడీ ఆయన రావడమే ఒక బడా ఎవరైతే ప్రజలు సొమ్ముని కొల్లగొట్టి ఈ భూమిపైన జల్సాగా గడుపుతున్నారో అండ్ ఆ క్యారెక్టర్స్ మనం చూసినంతసేపు మనకి విజయ్ మాల్యా గుర్తు రావడం. ఎందుకంటే ఒక సాంగ్ కూడా ఉంటుంది, ఏరోప్లైన్లో ఆయన తిరగటం, అమ్మాయిలతో ఫోటోషూట్స్, ఈ టాపిక్ రాగానే అందరికీ కింగ్ ఫిషర్స్ అండ్ విజయ్ మాల్యా గుర్తు రావడం అయితే సహజం. ఆ క్యారెక్టర్ని చంపి భూమి మీద మీకు బ్రతికే అర్హత లేదు, జనం సొమ్ము కొలగొట్టినందుకని చంపటం, ఇలా స్టార్ట్ అయిన సినిమా ఏమవుతుందంటే ఒక పేస్ పడిపోయి రొటీన్ సినిమా. ఎందుకంటే ఒక
రకంగా చెప్పాలంటే భారతీయుడే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఆ ఇంట్రెస్ట్ నశించిపోద్ది. హ్యూమన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ చూపించిన రీల్స్లో అండ్ తర్వాత జర్నీ అయ్యే ట్రావెల్స్, ఆ స్క్రీన్ ప్లే కానీ మిక్స్ అండ్ మ్యాచ్లో చేసి శంకర్ ఏదో ప్రయత్నం చేయాలనుకున్న దాంట్లో శంకర్ రాబట్టుకోలేకపోయాడని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో సేనాపతి గెటప్ కూడా చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా అంతే కృత్రిమంగా, అంటే ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనమాట. ఆ ఎమోషన్ అంతా కొంచెం తమిళ్ ఫ్లేవర్ ఎక్కువైనట్టుగా సిద్ధార్థ క్యారెక్టరైజేషన్లో వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు సిద్ధార్థ యాడ్ అవటం, అరుపులు కేకలు తమిళ్ ఫ్లేవర్కి దగ్గరగా న్యాచురల్, అంటే తమిళ సినిమా అంటే న్యాచురాలిటీ ఉంటుంది కానీ ఇందులో ఆ న్యాచురాలిటీ మిస్ అయిపోయి డ్రామా పాళ్ళు ఎక్కువైపోతాయి. కానీ ఎక్కడా సినిమాలో శంకర్ కంటెంట్ అయితే మిస్ అయ్యాడు కానీ భారీతనాన్ని మిస్ అవ్వలేదు. కొన్ని సాంగ్స్లో కానీ లేకపోతే కొన్ని సీన్స్లో కానీ చాలా రిచ్గా ఉంటుంది ఫ్రేమ్ అంతా. కథ లేనప్పుడు రిచ్నెస్ ఎంత ఉంటే కథ ఉంటుంది, కాకపోతే అది కనెక్టివిటీతో చెప్పడంలో శంకర్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఫెయిల్ అయినప్పుడు ఈ ఎంత ఆర్భాటాలన్నీ పెద్దగా వర్కౌట్ అయినట్టయితే నాకు అనిపించలేదు. కానీ 2-3 సీన్స్ అయితే జనాన్ని ఖచ్చితంగా టచ్ చేస్తాయి. కొడుకు అంటే యువతకి పిలుపునిస్తాడు, కరప్షన్ అనేది మీ ఇంట్లోనే వాళ్ళు ఉండొచ్చు, మీరే దాన్ని బయట తీసుకురండి అని భారతీయుడు ఇచ్చిన పిలుపుతో మొత్తం ఇండియా వైడ్గా వాళ్ళ ఇంట్లో చేసే సొంతోళ్ళనే వాళ్ళు పట్టించడం, ఈ సీన్స్ అవి కొంచెం కొత్తగా అనిపించినా వాటిని పర్ఫెక్ట్ డ్రైవ్ పడి ఉంటే ఇలాంటి సీన్స్కి ఇంకా ఎమోషనల్గా అనిపించేది. ఎవరైతే భారతీయుడు రావాలని కోరుకుంటారో వాళ్ళే మళ్ళీ భారతీయుని అపోజ్ చేయటం, ఈ ట్రాక్ అంతా బాగానే ఉంది కానీ నడిపించే విధానంలోనే ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే కమ్బ్యాక్ ఇండియన్ అని పిలిచిన వాళ్ళే గో బ్యాక్ ఇండియన్ అంటారు. ఈ శంకర్ ఈ ఓవరాల్గా చెప్పిన దాంట్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఈ రోజుల్లో మంచి చేద్దాము, మంచి అనుకున్నది ఏది, మంచోడు అన్నవాడు సొసైటీలో బతకలేడు, ఇండియన్కి అదే పరిస్థితి అనే విషయాన్ని అయితే నాకు శంకర్ చూపించిన థియరీ నాకు పర్సనల్గా అది నచ్చింది. ఎందుకంటే ఈ చెడ్డ లోకంలో మాటలు చెప్పడానికైతే బాగుంటాయి, సొంతంగా ఆచరించేసరికి అవి మన ఫ్యామిలీస్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నది చాలా నీట్గా చూపించాడు. ఎందుకంటే సిద్ధార్థ్ వాళ్ళ మదర్ను కోల్పోవటం, వాళ్ళ కొన్ని క్యారెక్టర్స్ తాలూకు వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు సెపరేట్ అయిపోతాం, వాళ్ళు రోడ్డు పైన పట్టడం, ఎవరైతే రావాలి ఇండియన్ అనుకున్నారో వాళ్ళే గో బ్యాక్ ఇండియన్ అని తిట్టడం, అండ్ ఈ ప్రజలందరూ కలిపి ఈ సేనాపతి వల్లే, ఈ ఇండియన్ వల్లే ఇన్ని సమస్యలు వచ్చినాయని కమల్ హాసన్ని టార్గెట్ చేసి అందరూ చుట్టుముట్టడం, అవైతే కొంచెం నాకు బాగా పర్సనల్గా నాకు నచ్చినాయి. ఎందుకంటే మంచి చేద్దాం అనుకుంటే ఈ రోజుల్లో లంచం అనేది సర్వసాధారణ కామన్ ఎలిమెంట్ కింద అయిపోయింది అన్నది చూపించిన విధానం అయితే పోయింది. అండ్ కొన్ని సీన్స్ అనమాట, శంకర్ సినిమా అంటే ఓవరాల్గా చాలా బాగుంటుంది అనుకునే మనకి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, 4 సీన్లు బాగున్నాయి, 2-3 సీన్లు బాగున్నాయని ఇలా చెప్పచ్చు. అండ్ ఇంకా మేకప్ పరంగా కమల్ హాసన్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఇందాక మీకు ఆల్రెడీ నేను చెప్పా ఎమోషన్స్ అవి కూడా చాలా కృత్రిమంగా అనిపిస్తాయని. అండ్ ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే అనిరుద్ధ్, మామూలుగా ఈ మధ్యకాలంలో మన అనిరుద్ధ్ని తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అసలు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు అనిరుద్ధ్. కానీ ఇందులో అనిరుద్ధ్ మార్కు ఎక్కడా మనకు కనిపించదు. ఎందుకంటే ఆ స్థాయి బీజిఎం కానీ ఏం పాత భారతీయుడు తాలూకు రిఫరెన్స్లు తీసుకున్నా ఒకవేళ సినిమా కనెక్టివిటీ లేకపోవటము, రన్ సరిగ్గా లేకపోవటం వల్ల నేను కనెక్ట్ అవ్వలేదని నా ఫీలింగ్. ఎందుకంటే థియేటర్లో చెప్పుకోతగిన స్థాయిలో ఈ బీజిఎం అదిరిపోయింది, ఇది బాగుంది అని చెప్పుకోవడానికి అయితే లేదు. అనిరుద్ధ్ మార్కు కూడా ఎక్కడ పెద్దగా కనిపించలేదు కంపారిటివ్ ఆయన సినిమాలతో. అంటే ఇంతకుముందు గత సినిమాల్లో జైలర్లు కానీ విక్రమ్లో కానీ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో అంత స్థాయిలో లేదనే చెప్పాలి. ఇక కొన్ని బ్యూటిఫుల్ విజువల్స్ అయితే శంకర్ మార్క్ కనిపించింది, కానీ కథలో శంకర్ మార్క్ మిస్ అయింది. మేకింగ్లో శంకర్ మార్క్ ఉంది, కథలో మిస్ అయింది, ఎమోషన్స్ పండించడంలో మిస్ అయింది. అండ్ అది కాకుండా సినిమాని పూర్తిగా ఎండ్ చేయకుండా మళ్ళా థర్డ్ పార్ట్ ఉంటుంది. అంటే ఈ సెకండ్ పార్ట్ చూడడానికే చాలా భారంగా కూర్చుంటారు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఒక 20 మినిట్స్ సినిమా చాలా స్పీడ్గా పరిగెడుతుంది, తర్వాత మళ్ళీ డల్ అయిపోద్ది. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కి ముందు వచ్చే ఒక చేజింగ్ సీక్వెన్స్, ఒక ఫైట్ అనుకోండి, ఒక మోనోబైక్ పైన కమల్ హాసన్ ట్రావెల్ చేసేది, పోలీసులు చుట్టుముట్టడం, రౌడీలు వెంటాడటం, ఈ సీన్ అయితే ఎప్పుడు అయిపోతుందా అన్న క్యూరియాసిటీ మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆ సీన్ సాగుతూనే ఉంటుంది, రకరకాల ఒక మెట్రో ట్రైన్ నుంచి తిరగటం, జనాల్లోకి రావటం, చాలా ల్యాగ్ అనిపించింది నాకు. నా పర్సనల్గా ఈ సీన్ అయితే నాకు చాలా ల్యాగ్ అనిపించింది. అలాంటి ల్యాగ్ ఎలిమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఈ భారతీయుడు కూడా అక్కడక్కడ భారతీయుడు ఛాయల్ని చూపించే ప్రయత్నం అయితే చేశాడు. అండ్ ఇందాక మీకు నేను చెప్పాను స్టార్టింగ్లో ఈ సినిమా చూస్తే కొంత మనకి అపరిచితుడు గుర్తొస్తాడు అని. అది చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇంతకుముందు మనకి మర్మకళని పరిచయం చేశాడు. మర్మకళతో కొడితే వాళ్ళు పడిపోవడం, లేవలేకపోయి మళ్ళీ కేరళ ట్రీట్మెంట్ చేయించుకుని రికవర్ అయ్యి రావడం భారతీయుల్లో మనకు చూపిస్తారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అంటే సీక్వెల్ కదా, డబల్ డోస్ ఉండాలి అనే ఉద్దేశమో మరి ఇంకొకటి ఏంటో తెలియదు. ఇంకొక వర్మన్ కళ అనేది ఒక కొత్త కళని చూపించారు. ఆ కళ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఎందుకంటే మనిషి కొన్ని పిన్ పాయింట్స్లో కొడితే గుర్రంలా పరిగెత్తడం,
అంటే అవి ఎమోషన్ని రగిల్చి ఇప్పుడు యూజువల్గా లంచం తీసుకుని జనం దగ్గర దోపిడీ చేశారంటే వీడికి తగిన శాస్తి జరిగింది అన్న జనం ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. ఆ ఎమోషన్ ఫీల్ అయ్యే టైమింగ్ని శంకర్ కొంచెం కామెడీ చేసాడేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఆ విద్య అప్లై చేసి కొట్టడంతో గుర్రాల్లా పరిగెత్తి చనిపోవటం ఇవి అంతా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఆ కళ ఎక్కువైపోయింది. ఆ కళ నిజంగా కళ తప్పిందని చెప్పాలి. అండ్ ఇక ఈ సినిమాలో 2 క్యారెక్టర్స్ని ఏలో అయితే చిత్రీకరించారు. ఒకటి వివేక్ కమీడియన్ ఆయన 2021లో చనిపోయారు. అలాగే వేణుగారు కూడా చనిపోయారు. కానీ ఈ సినిమా పూర్తి వరకు లేకపోవడం వల్ల ఏ సహాయంతో వాళ్ళిద్దరిని రీక్రియేట్ చేయడం అన్నదైతే ఆ ఎలిమెంట్ బాగుంది. ఓవరాల్గా నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే భారతీయుడు 2కి భారతీయుడు 1 భారతీయుడిని డిస్టర్బ్ చేయడానికి భారతీయుడు 2 వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే భారతీయుడు అనేది ఒక మాన్యుమెంట్ సినిమా. అలాంటి మాన్యుమెంట్ సినిమాకి సీక్వెల్ చేయడం అంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసం శంకర్ చేశాడు. మరి స్క్రిప్ట్లో చాలా ప్రిపేర్డ్గా ఉంటాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఈరోజు థియేటర్కి అంతమంది రావడానికి కూడా కారణం భారతీయుడు తాలూకా ఇన్స్పిరేషన్. బట్ అది చూసిన వాళ్ళందరికీ చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే భారతీయుడు ఈ స్టాండర్డ్స్లో ఉంటే భారతీయుడు 2 చాలా కింద స్టాండర్డ్స్లో నాకు అనిపించింది. మరి ఇక పార్ట్ 3 విషయానికి వస్తే ఏదో కొన్ని మెస్మరైజింగ్ మూమెంట్స్ చేశారంటే ప్రీక్వెల్ భారతీయుడు అసలు సేనాపతి ఎవరు అది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ ఆయన రీకలెక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ భారతీయుడు 2లోనే మొత్తం కథ చెప్పుంటే ఇంకొంచెం పవర్ ప్యాక్డ్గా సినిమా అనిపించేది. ల్యాగ్లా లేకుండా పార్ట్ 3 కోసమే కావాలని షూట్ చేసిన కొన్ని సీన్స్ని పక్కన పెట్టి మరి పార్ట్ 3 కోసం అట్టు పెట్టారనే విషయం అయితే చాలా స్పష్టంగా జరుగుతుంది. ఎందుకంటే పార్ట్ 2లో మనకి ఎక్కడా పెద్దగా కథ ఉన్నట్టు చూపించదు. స్టార్టింగ్ వాళ్ళు ఎత్తుకున్న ఎమోషన్కి లాస్ట్లో క్లోజ్ చేసే ఎమోషన్కి అంత సాటిస్ఫై అయ్యాం. పర్సనల్గా నాకు నచ్చిన ఒక 2-3 బిట్స్ ఏంటంటే ఇండియా మొత్తం కరప్టెడ్ అయిపోయినట్టుగా ఒక బ్లాక్ స్మాగ్ వీటితో చూపిస్తుంటే ఒక భారతీయుడు తన స్టైల్ ఆఫ్ ఇదితో మ్యాప్ని కొట్టడం, అది గ్రాఫిక్ వెర్షన్లో అది మొత్తం గ్రీనరీగా ఇండియా మారటం, ఇలాంటి షార్ట్స్ చూసి సినిమా ఒక రేంజ్లో ఉంటుందని మనం కూర్చుంటాం. కానీ ఆ రేంజ్కి అయితే సినిమా రీచ్ అవుతుంది. నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి భారతీయుడు వరకు 1.5 రేటింగ్స్ పరంగా చూసుకుంటే, స్టార్స్ పరంగా చూసుకుంటే 1.5 అంతకు మించి. ఎందుకంటే భారీతనానికి అయితే మనం రేటింగ్ ఇవ్వలేము. ప్రేక్షకుడు నాడి ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తేనే సినిమా. అందులో శంకర్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇంకా కమల్ హాసన్ గారి గురించి మనం స్పెషల్గా పేరు పెట్టాల్సిందేం లేదు. హీఈస్ ఎప్పుడు ది బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏ క్యారెక్టర్ ఇస్తే అందులో ఒదిగిపోతాడు. బట్ ఈసారి ఆ ఏజ్ కోసం చూపించాలనో మరి దేనికోసమో తాపత్రయపడ్డారు. ఆ లుక్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అయితే నాకు అనిపించలేదు. ఇవి కేవలం నేను సినిమా చూసి నాకు కలిగిన ఫీలింగ్స్. ఇందులో నేను చెప్పిన మీకేమైనా తప్పు అనిపిస్తే మీరు మీ కామెంట్ సెషన్లో మీ ఒపీనియన్ షేర్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము గ్రో అవ్వాలి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా ప్లస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.